ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. తండ్రి దేవా, ప్రభా నాయన, మరి నాయన నేను వాక్యం చెప్పడానికి ప్రభా నిలబడుతుండగా దేవా, అయ్యా మీరు నాకు తోడుగా ఉండండి. అయ్యా మీ కృపను నాకు తోడుగా ఉంచి వ్యర్థమైన మాటలు ఎక్కడ పలకకుండా ప్రభా తండ్రి, కేవలం దేవా వాక్యంలో ఉన్నవే చెప్పడానికి అయ్యా తండ్రి నీ కృపను నాకు తోడుగా ఉంచమని అయ్యా నా నోటిని మీకు బూరుగా వాడుకోమని వేడుకుంటూ, అయినా ప్రభా మీరే నాకు తోడుండి ముందుని నడిపించమని వేడుకుంటూ, ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరము నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉండెను. అంటే ఇక్కడ చూసినట్లయితే యూదా రాజైనటువంటి ఆశాను గురించి మనం ఈరోజు చూసుకుంటున్నాం. మరి ఆశాను చూసినట్లయితే మొదట మరి దేవుని దృష్టికి తను ఎంతో చాలా అనుకూలంగా నడుచుకున్న వాడిగా ఉన్నాడు. అలాగే దేవుడికి నచ్చిన విధంగా తను జీవిస్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం. అలాగే మనం చూసినట్లయితే మరి ఆశ ఎలాగ జీవించాడు అని మరి మొదటి రాజులు 15:11 వచనంలో చూసుకున్నట్లయితే ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునిన వాడు అని చెప్పేసి రాయబడి ఉంటది. నిజంగా మరి ఆశను దావీదుతో పోల్చి చూసినారు, కానీ ఆశ తను నిజంగా అలాగే జీవిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలోనూ దేవుని పైన ఆధారపడుతూ దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ వచ్చిన అట్లాంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల తను పడిపోవడం జరుగుతుంది. అంటే ఏ విషయాల్లో తను పడిపోయాడు అనేది మనం చూసుకుంటే మరి ప్రతి విషయంలోనూ దేవుడి పైన ఆధారపడిన వ్యక్తి, ప్రతి విషయంలోనూ దేవునికి ఇష్టకరంగా జీవించిన వ్యక్తి మరి ఎలాంటి పరిస్థితుల్లో తను పడిపోయాడు అని మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసుకుంటే తను ఏ విషయాల ద్వారా పడిపోయాడో మనం చూసుకుందాం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయోషా యూదా వారి మీదకి దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశ యొద్దకు రాకపోకలు జరుపుకుంటున్నట్లు రామాను కట్టింపగా, ఆశ యెహోవా మందిరం అందున్న రాజనగరనందున్న ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్షదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి అవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగం చేయమని వర్తమానము చేసెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఏం కనిపిస్తుందంటే దేవుడు మరి ఆశ తన ప్రతి విషయంలోనూ దేవుని పైన ఆధారపడుతూ దేవుడికి ఎంతో ఇష్టకరంగా జీవించినట్టు మన 14వ అధ్యాయంలో కనిపిస్తూ వస్తుంది. మరి దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, తనను ఆశీర్వదించిన తర్వాత మరి తనకున్నటువంటి వెండి బంగారముల మీద అలాగే సిరియా రాజు మీద ఆధారపడిన ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుడు మనం కూడా చాలా సార్లు ఏమీ లేనప్పుడు దేవుడి వైపు చూస్తూ ఉంటాం. కొంచెం దేవుడు మనల్ని ఆశీర్వదించగానే మనకున్నటువంటి వాటిపైన మనం ఆధారపడుతూ వస్తాం. కానీ దేవుడు అది ఎంత మాత్రం కోరుకోడు, అలాగే ఇష్టపడడు కూడా. ఎందుకంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. డబ్బైనా సరే, బంగారమైన, ఆస్తి ఏదైనా సరే ఆయన ఇస్తేనే వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మనం దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం పైన ఆధారపడడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఆశ జీవితం నుంచి మనము ఇది నేర్చుకోవచ్చు. ఆశ మరి దేవుని వైపు చూడకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదం పైన ఆధారపడిన వ్యక్తిగా చూస్తున్నాం ఇక్కడ. అలాగే మరి తన యొక్క కుటుంబస్తులు కూడా తన కుటుంబస్తులు చూసినట్లయితే మరి వాళ్ళ పరిస్థితులు
వాళ్ళ అమ్మమ్మ గారి గురించి ఇక్కడ ఒక వచనం రాసుంటుంది. 15వ వచనంలో మరి ఎంత దేవుని కొరకు మొదట తను ఎలాగ జీవించాడు అంటే, వాళ్ళ కుటుంబస్తులను కూడా పక్కన పెట్టి రాణి స్థానంలో నుంచి తన యొక్క 16వ వచనం 15వ అధ్యాయం 16వ వచనంలో, మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపించినందున ఆమె యొక్క పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. మరి చూసినట్లయితే వారి కుటుంబస్తులు ఎవరు మరి దేవునికి అంత ఇష్టకరంగా జీవించలేదు. మరి అతని పరిస్థితులు ఏవి మరి దేవుని యొద్ద మరి ఎంతో రోషం కలిగి జీవించాడు ఆశ. మరి అంత పరాక్రమకరంగా, అంత దేవునికి ఇష్టకరంగా, అంత భయభక్తులు కలిగించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి అలంత సడన్ గా పడిపోవడానికి కారణం ఏమైందంటే మరి దేవుడు ఇచ్చినటువంటి వెండి బంగారం ఆస్తి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం అనుకుంటాం, కానీ నిజానికి 199% మనకి ఏదైనా పరిస్థితి ఎదురైందనుకో, ఒకవేళ అది డబ్బుతో సరిపెట్టగలము అంటే ఫస్ట్ మొదట దేవుని కంటే ముందు డబ్బు ఉందిలే మేము సరి చేసుకుంటాం దాన్ని ఎలాగైనా సరే అని చెప్పేసి చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ అలా చూడొద్దు. అలా డబ్బు పైన ఆధారపడొద్దు అని చెప్పేసి మన దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ వస్తున్నాడు. అలాగే మరి తనకి అలా తను దారి తప్పిపోయినప్పుడు తన యొక్క పరిస్థితులు తన పరిస్థితుల నుండి తను దారి తప్పిపోయి దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు మరి తన యొద్దకు మరి హనాని అనే ఒక దీర్ఘదర్శిని మరి తన యొద్దకు దేవుడు పంపించినట్టు మనం చూస్తాము. 7వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇక్కడ సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను గదా అని ఇక్కడ చెప్తున్నాడు. మరి మనం కూడా చాలా సార్లు తప్పిపోయినప్పుడు మనం దారి తొలగి నడిచేటప్పుడు చాలా మందిని దేవుడు మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అది ఎవరినైనా సరే, మన తల్లిదండ్రుల నుంచి అయినా సరే గద్దిస్తాడు, లేదా మన పాస్టర్స్ మన దైవ సేవకుల నుంచి అయినా సరే మాట్లాడిపిస్తాడు, లేదంటే మన ఆత్మీయులతోనే మన సహవాసం చేసే వాళ్ళతోనే నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి చాలా సార్లు మనల్ని కూడా ఈ ఆశా దగ్గరికి దేవుడు హనాని యొక్క దీర్ఘదర్శిని ఎలాగైతే పంపించాడో అలాగనే మన దగ్గర కూడా అనేక మందిని దేవుడు పంపిస్తూ ఉంటాడు. మన జీవితాన్ని మనల్ని మనం సరి చేసుకొని ఆత్మీయంగా నడుచుకోవాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఆశ ఏం చేస్తాడంటే మరి ఆశ తన మాటని మరి దీర్ఘదర్శి గుర్తు చేస్తున్నాడు. ఏమని? మరి బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను దూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. ఇక్కడ చూసినట్లయితే మరి అలాంటి చాలా మంది వచ్చినప్పుడు నువ్వు దేవుడి పైన ఆధారపడినప్పుడు వాళ్ళ చేతిలో నుంచి నిన్ను దేవుడు తప్పించాడు కదా, నిన్ను ఆశీర్వదించాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి మరి ఇక్కడ 8వ వచనంలో చూసినట్టు ఇక్కడ మరి 14వ వచనంలో దేవుడు తనకు చేసినటువంటి 14వ అధ్యాయంలో తనకి దేవుడు చేసిన మేలుని తనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఇక్కడ చూసినట్లయితే మరి ఆశ ఎంతగా దేవుడి పైన ఆధారపడిన వ్యక్తిగా, చాలా విశ్వాసంతో ప్రార్థించిన వ్యక్తిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి నువ్వు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు వాళ్ళ చేతుల నుండి తప్పించాడు కదా, అంత గొప్ప సైన్యం నుండి విడిపించిన దేవుడు మరి ఇప్పుడు కూడా నువ్వు అతని వైపు చూసిందంటే ఆయన రక్షించలేకపోయినా, నువ్వు దేవుడు మాట వినకపోయినందువల్ల మరి
ఇక్కడ అంటే నీ చేతి నుండి, నీ వశం నుండి తప్పించుకొని, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయిన కదా అని చెప్పేసి మరి దీర్ఘదర్శి అయిన హనాని తనతో చెప్తున్నప్పుడు తను ఎంతగానో మరి అంటే తన ఆ మాటని అంగీకరించకుండా మరి ఆ గద్దింపుకు లోబడుకోకుండా ఉండిన వ్యక్తిగా మరి ఆశను చూస్తున్నాం. ఇక్కడ మరి చాలా గట్టిగా చెప్తాడు తనతో 19వ వచనంలో, 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని చెప్పేసి చెప్తున్నాడు. అంతకు ముందు మనం చూసినట్లయితే తను దేవుని యందు యథార్థముగా ప్రవర్తించినప్పుడు, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు మరి కొన్ని కొన్ని సంవత్సరాలు తనకి ఆ దేశంలో నెమ్మది కలిగింది. ఎంతో నెమ్మదితో కూడుకున్నటువంటి ప్రశాంతమైన జీవితాన్ని తను జీవించగలిగాడు. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా జీవించాడో, దేవునికి పట్ల మరి వ్యతిరేకంగా నిలబడ్డాడో, దేవునికి విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడో, అప్పుడు తనకి మరలా ఏమవుతాయి, మరలా మీకు యుద్ధంలే కలుగుతాయని చెప్పేసి మరి తనతో అనహనిని పంపించి మరి తనని గద్దిస్తుంటున్నట్టు చూస్తున్నాం. కానీ ఆ మాటకు తను లోబడకుండా మరెంతగానో మరి ఆ మాట చెప్పినందుకు తన మీద కోపపడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ 10వ వచనంలో చూస్తే 16వ అధ్యాయం 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. ఇలా చూస్తే మరి అతను చెప్పింది కరెక్టే. అతను దీర్ఘదర్శి అయిన హనాని మరి నిజం చెప్తున్నాడు, దేవుని పక్షాన మాట్లాడుతుంటున్నాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, సరైన మార్గంలో నడుచుకో, ఇప్పటికైనా సరే దేవుడు నీకు తోడుంటాడు అన్నట్టు మాట్లాడుతుంటే తను ఎంత మాత్రము ఆ గద్దింపుకు లోబడట్లేదు. ప్లస్ తనను లోబడకపోగా మళ్ళా తన మీద ఏం చేస్తున్నాడు, తనని తీసుకెళ్లి మరి చెరసాలలో అంటే జైల్లో వేసి బంధించినట్టు చూస్తుంటున్నాం. ఒక్కొక్కసారి మన దగ్గరకు కూడా అలానే చాలా మంది వస్తూ ఉంటారు. మనకి నిజంగా చెప్పాలంటే మనం కోపపడే వాటి మీద కోప్పడం కానీ అనవసరమైన వాటి మీదనే ఎక్కువగా కోప్పడుతూ ఉంటాం. నిజం చెప్తే నిజానికి చాలా మంది కోపం వస్తూ ఉంటుంది. ఎవరైనా సపోజ్ మనల్ని ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం చాలా బాగున్నది బ్రదర్ లేకపోతే సిస్టర్, నువ్వు ఒకప్పుడు మంచిగా వాక్యం చెప్పేవాడివి, వాక్యానుసారంగా జీవించేవాడివి, ఇప్పుడెందుకు నువ్వు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు, వాక్యాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నావు అని ఏదైనా నువ్వు ఇది చెప్పేది కరెక్ట్ కాదు, రాంగ్ అని ఎవరైనా చెప్పంగానే ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే నెగిటివ్ నే తీసుకుంటాం. కానీ వాళ్ళు చెప్తున్నది నిజమే కదా, మనం అది సరి చేసుకుంటే మనం బాగుంటాం కదా, దేవుడు కూడా ఏమో ఒకవేళ వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి అనుకోం. గాని ఫస్ట్ మనకు కోపం వచ్చేస్తది. నేను ఆత్మీయంగా లేనా, నేను వాక్యం సరిగ్గా చెప్పట్లేదా, నేను మరి అంటే వాక్యానుసారంగా జీవించట్లేదా అని చెప్పేసి కోపం తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుడు ఒకవేళ అది నిజమో, ఒకవేళ తను నిజమే చెప్తుండొచ్చు, లేకపోతే అది ఒకవేళ తన దృష్టికి అలా కనిపిస్తుండొచ్చు. కాకపోతే కోప్పడకుండా సరే సిస్టర్ అని చెప్పేది వేరు, లేదంటే నువ్వు చెప్పేది కరెక్ట్ అని కోప్పడడం వేరు. ఈడ తను ఆశ చేసింది తప్పే, తనకి అది తనకు తెలిసినప్పటికీ తను అంగీకరించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ప్లస్ మళ్ళీ తను చేసింది తప్పు అని చెప్పినందుకు తను తీసుకెళ్లి జైల్లో వేయించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే అలాంటి అది అతను ఒక్కనే బాధించలేదు, కానీ అతని కోపం వల్ల ఇతరులను కూడా బాధపరిచినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే అతని మీద కోపగించి రౌద్రం చూపి అతన్ని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయం అందే ఆశాజనుల్లో కొందరిని బాధపరిచెను. అతని వల్ల మరి అతనితో ఉన్న జనం కూడా అతని వల్ల బాధపడుతూ ఉన్నారు. అలా మన వల్ల కూడా మనం ఏదైనా తప్పు చేస్తే మనతో ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. మనకు తెలియకుండానే మనం ఇతరులని బాధపరిచే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుడు అది ఇష్టపడట్లేదు. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని తీసుకోవాలి, అలాగే దాని ప్రకారం జీవించే వారిగా ఉండాలని మనకి దేవుడు తెలియజేస్తూ వస్తుంటున్నాడు. అలాగే దేవుడు నాకు ఇది ఇక్కడ అనిపించింది ఏంటంటే 12వ వచనం చదువుతున్నప్పుడు, ఆశ తన ఏలుబడి యందు
39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇక్కడ చూస్తే తనకి దేవుడు మరి అవకాశం ఇచ్చాడేమో నాకు అనిపించింది. అంటే తను కాళ్ళలో జబ్బు పుడితే ఎవరైనా సరే స్వస్థపరచు ప్రభువా అని చెప్పేసి దేవుని వైపు చూస్తారు కదా. అలాగైనా సరే దేవుని వైపు చూస్తాడేమో అని చెప్పేసి మరి నాకు అనిపించింది అట్లా. కాకపోతే తను అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పైన ఆధారపడలేదు. అంటే ఈడ స్పష్టంగా యెహోవా యొద్ద విచారణ చేయక అంటున్నాడు. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే తను నా ఏదో విచారణ చేస్తాడేమో అని ఆశపడినట్టే కదా మన వచనం చదివితే. కానీ తను విచారణ చేయలేదంట. వైద్యులను పట్టుకొనెను. అంటే మనం వైద్యులను ఆశ్రయించడం తప్పని కాదు, కానీ వైద్యుల కంటే ముఖ్యంగా మొదట దేవుని పైన ఆధారపడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వైద్యులు కొంత మటుకే మనకి ట్రీట్మెంట్ ఇస్తారు కానీ పూర్తి స్వస్థతనైతే ఇచ్చేది దేవుడే. వాళ్ళు జస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, దేవుడి పైన వాళ్ళు కూడా భారం వేస్తారు. అంతే తప్ప ఆ ట్రీట్మెంట్ మనలో పని చేయాలంటే దేవుడే దానికి కారణమవుతాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే నిజంగానే చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బు ఉంది కదా, హాస్పిటల్కి వెళ్తే బాగైపోతుంది, ఇంకేంటి మళ్ళీ దేవుని దగ్గరికి ఏంటి సిల్లిగా అని చెప్పేసి వాక్యం తెలిసినప్పటికీ చాలా మంది దేవుని వైపు చూడరు. ఇది నిజం. చాలా సార్లు మనం ఎక్కడికి మన అంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బు దగ్గరికే డబ్బును చూసుకొని హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి మొదట ఆలోచన వచ్చేది చాలా మందిలో అదే. నేను కూడా నిజంగా చెప్పాలంటే నేను ఒకసారి స్కూటీలోంచి కింద పడిపోయినప్పుడు నాకు రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అయితే దానికి నాకు 70,000 అమౌంట్ అడిగారు. అంటే ఆపరేషన్ చేయాలి, 70,000 కట్టాలంటే నేను నిజంగా అతను హాస్పిటల్లో డాక్టర్ ఆ మాట చెప్పగానే నేను మా అమ్మని బయటకు తీసుకొచ్చి నేను ఒకటే మాట చెప్పిన, అమ్మ దేవుని వైపు చూస్తే దేవుడు ఎలాగైనా స్వస్థపరుస్తాడు, ఇప్పుడు అంత అమౌంట్ మన దగ్గర లేదు. నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే, అంటే అప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి నేను దేవుడి పైన ఆధారపడ్డా. ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయించుకునేదాన్ని అని నాకు ఇది చదువుతున్నప్పుడు అర్థమైంది. నిజంగా మనము డబ్బులుంటే ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్తాం, డబ్బు లేకపోతేనే మనం దేవుని వైపు చూస్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఎందుకంటే ఏమి ఇచ్చినా కూడా ఎలాంటి స్థితిలో, ఎంత పెద్ద పొజిషన్ లో, ఎంత స్థితిలో ఉన్నా కూడా దేవుని వైపు చూడాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దేవుడు కృపను బట్టి నన్ను దేవుడు ముట్టి నేను హాస్పిటల్స్ ఎన్నో తిరిగాను కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడి పైన ఆధారపడినప్పుడు ఆయన ఎలాగైనా స్వస్థపరిచే దేవుడు కదా. మరి నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు నిజంగానే నేను నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి దేవుని పైన ఆధారపడ్డాను. ఒకవేళ డబ్బులు ఉంటే ఖచ్చితంగా నేను కూడా డబ్బు పైన వైద్యుల పైన ఆధారపడేదాన్ని కదా అని చెప్పేసి అనిపించింది. అయితే దేవుడు మనల నుంచి కూడా ఏం కోరుకుంటున్నాడంటే మరి ఆశ లాగా నిజంగా చూసినట్లయితే ఆశ జీవితం ఎవరికి మాదిరికరంగా లేదు. అతను మొదట ప్రారంభంలో తన యొక్క ఆత్మీయ జీవితం బానే ఉంది, తన యొక్క జీవితం చాలా అద్భుతంగా ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడు. కానీ దేవుడు మనల నుండి ఏం కోరుకుంటున్నాడు, ప్రారంభంలో మొదట మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చివరి వరకు మన ఆత్మీయ జీవితం అలానే ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే మనం అలాగ జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏంటంటే మనలో ఈ లక్షణాలు ఏవి మనలో ఉండొద్దని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మరి యేసయ్య మనకి ఎలాగ మాదిరి ఉంచిపోయాడో యేసయ్యలాగా మనం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్రీస్తు లాగా మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఆశా జీవితం లాగా మనము ఎవరికి ఉపయోగకరంగా ఉండకోకుండా మనము ఉండిపోవద్దు. అలాగే పౌలు అయితే మనం చూసినట్లయితే పౌలు తను ఏ రీతిగా అయితే ఎలా చెప్పాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని ఎలాగైతే పౌలు చెప్పాడో అలాగ మనం కూడా పౌలు వల్లే జీవించాలి తప్ప ఆశ యొక్క జీవితం లాగా మన జీవితం ఉండొద్దని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇలాగ మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.